ప్రజాపాలన విజయోత్సవాలకు మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు సీఎంఓ అధికారులు కేసీఆర్ కు ఆహ్వానాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరారు అధికారులు. ఏడాది రాష్ట్ర ప్రభుత్వ పాలన విజయాలను స్మరించుకుంటూ రేపటి నుంచి 3 రోజుల పాటు సచివాలయ ప్రాంగణంలో వేడుకలు నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజాపాలన విజయోత్సవాలకు మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు సీఎంఓ అధికారులు ఇప్పటికే కేసీఆర్ అపాయింట్మెంట్ ను కూడా వారు కోరారు. అయితే అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ను కూడా అధికారులు కోరడం జరిగింది. ఏడాదికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పాలన అలాగే విజయాలను స్మరించుకుంటూ రేపటి నుంచి 3 రోజుల పాటు సచివాలయ ప్రాంగణంలో ఈ వేడుకలు జరగబోతున్నాయి. ఈ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. ఈ నేపథ్యంలో సీఎంఓ అధికారులు కూడా ఆయన అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తుంది. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజాపాలన విజయోత్సవాలకు మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు సీఎంఓ అధికారులు కేసీఆర్ కు ఆహ్వానం అందించేందుకు ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ను కూడా సీఎంఓ అధికారులు కోరినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే రేపటి నుంచి 3 రోజుల పాటు ఏడాది పాటు జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వ పాలన విజయాలను స్మరించుకుంటూ రేపటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ సర్కార్ సచివాలయ ప్రాంగణంలో వేడుకలను నిర్వహిస్తుంది. ఈ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించేందుకు తలపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సీఎంఓ అధికారులు మాజీ సీఎం అపాయింట్మెంట్ ను కోరారు.